హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ కిచెన్. ఇవాల్టి ఈ వీడియోలో సూపర్ అండ్ టేస్టీ క్రంచీ ఈవినింగ్ స్నాక్ రెసిపీ చేయబోతున్నానండి. అవే అలసందల వడలు. ఈ అలసందల వడలని మీ ప్రాంతంలో ఏమంటారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఈ అలసందల వడల్ని నూనె పీల్చకుండా క్రంచీగా, క్రిస్పీగా, సూపర్ టేస్టీగా ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంట్లో ప్రతి ఒక్కరికి, పిల్లలకు, పెద్దలకు చాలా ఇష్టంగా తింటారు. ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామండి. ముందుగా నేను ఒక పావు కేజీ వరకు నేను అలసందల బ్యాల్ అనేది తీసుకున్నానండి. 2-3 సార్లు నీటితో బాగా శుభ్రంగా వాష్ చేసుకుని కనీసం మనము 7 నుండి 8 గంటల పాటు మనం నానబెట్టుకోవాలండి. 8 గంటల పాటు నానాక ఇప్పుడు వీటిని నీళ్లు లేకుండా ఒక మిక్సీ జార్ లో ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా మనము పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో 7 లేదా 8 పచ్చిమిర్చిని వేసుకోవాలండి. అదే విధంగా అలసందల బ్యాల్లను వేసుకొని మెత్తగా మనము పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలండి. ఇదిగో ఈ విధంగా ఒక్క చుక్క వాటర్ లేకుండా ఈ విధంగా మనము గ్రైండ్ చేసుకోవాలండి. ఒక్క చుక్క వాటర్ లేకుండా వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని ఒక మిక్సింగ్ బౌల్ లో ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ముందే పావు కప్పు వరకు నేను అలసందల బ్యాల్ అనేవి తీసి పక్కన పెట్టుకున్నా అండి. ఇప్పుడు మనం ఇందులో వేసుకుంటే మనకు అయ్యాక చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలండి. అదేవిధంగా కొంచెం కొత్తిమీరని వేసుకోవాలండి. 2 లేదా 3 రెమ్మల వరకు కరివేపాకు వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇదిగో వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు చిన్న ఉండలుగా చేసుకొని వడలు ఎలా అయితే చేసుకుంటామో అలా చేసుకొని నిదానంగా మనం ఆయిల్లో వేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేద్దామండి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేగాక కొంచెం పిండి తీసుకొని మనం వడలు ఎలా వేసుకుంటామో అలా వేసుకొని స్లోగా మనం ఆయిల్లో వేసుకోవాలండి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా అన్నీ మనం వేసుకున్నాక 1 నిమిషం పాటు కలపకుండా మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. 1 నిమిషం పాటు బాగా ఫ్రై అయ్యాక మనం స్లోగా మనము కలుపుకుంటూ మనము మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇదిగో ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. చాలా బాగుంటాయండి. ఇంట్లో ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మిగతా ప్రాసెస్ అంతా అలానే చేసేయాలండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన వాటిని మనము ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడు మనము ఉల్లిపాయ ముక్కలతోన అదేవిధంగా నిమ్మకాయ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. బయట వర్షం పడుతున్నప్పుడు, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మనము వేడి వడలు ఇలా వేసుకొని మనం తింటే చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదండి ఎంత క్రిస్పీగా, క్రంచీగా వచ్చాయో. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. అయితే మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.